వెల్కమ్ టు జీవీఆర్ సీనియోస్. ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ ఆధ్వర్యంలో విజయవంతంగా గ్రామ సభ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలం ద్రాక్షారామంలో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ద్రాక్షారామం గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభ జరిగింది. తొలుత సర్పంచ్ కొత్తపల్లి అరుణ, గ్రామ కార్యదర్శి పి సత్యనారాయణ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సమావేశంలో పంచాయతీ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖల సచివాలయ కార్యదర్శులు సమీక్ష నిర్వహించారు. అలాగే సమావేశంలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలపై గ్రామస్తులు ఆరా తీశారు. ఇటీవల జలజీవన్ మిషన్ చేపట్టిన ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై తలెత్తిన కొన్ని సమస్యలను ప్రజలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలోని పలు వీధుల్లో నీటి సరఫరాలో కొరత వస్తోంది అని సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ ప్రజలు అడిగే సమస్యలన్నింటినీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, ఏవో పెట్ట సత్యనారాయణ ఓర్పుగా సమాధానం చెప్పడంతో గ్రామస్తులు సంతృప్తి చెందారు. గ్రామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ఇది మొదటి గ్రామ సభ అని, ప్రజలకు అందించవలసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ద్రాక్షారామ పంచాయతీ ప్రగతి పదంలో నడుస్తుంది అని సర్పంచ్ అరుణ తెలిపారు. దీనంతటికీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకారం, తోడ్పాటు అధికంగా ఉందని కొనియాడారు. మంత్రి సుభాష్ అందించే చేయూత వల్లనే పంచాయతీ అభివృద్ధి పనుల్లో తాను ముందు వరుసలో ఉంటున్నానని సర్పంచ్ అరుణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చేలో కొట్టేయండి. మీరు కూడా వెళ్ళారండి అమ్మా. చాలా జరిగింది. ఎలా బాబు రండి రండి. ఎలాగా ఎలా వస్తున్నా చూడండి. అందరికీ ఇది వచ్చామమ్మా. అలాగే ఇంకా రైస్ కోట్లు కూడా ఇంకా కొత్తవి ఇంకా రాలేదండి. వస్తాయంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈకేఎస్సీ జరుగుతుందండి. మీరు దగ్గరలో ఉన్న రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఈకేఎస్సీ వేయండి. రేషన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సాధారణంగా అయితే ఇంక మొన్న ఓపెన్ అయ్యిందండి, క్లోజ్ అయిపోయినాయండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ 5th ఎప్పుడో ఓపెన్ అవుతుందండి. అప్పుడు దగ్గరలో ఉన్న ఎక్కడికైనా వచ్చినా పర్లేదండి. మీకు అవైలబిలిటీ ఎక్కడ ఉంటే అక్కడండి. ద్రాక్షారామం ఉంటే ద్రాక్షారామం అక్కర్లేదండి. మీకు అవైలబిలిటీ అంటే ఆన్ ది స్పాట్ అయిపోతుందండి. మీరు అప్పటికప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ బుక్ చేసుకోవడం అయిపోతున్నాయండి. హాట్ కేక్ లాగా అయిపోతుంది. మీరు ఎక్కడ అక్కడ ఉపయోగించుకోండి. అంటే ఇక్కడికే రావాలని ఏం కాదండి. అంటే మనకే క్లోజ్ అయిపోయిందండి. పక్క పంచాయతీ క్లోజ్ అయిపోయింది. అందరికీ ఒకటే కదండి సైట్ అండి. ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే కదండి. పంచాయతీలో ఎక్కడండి అంటే మన గ్రామస్తులందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ప్రజెంట్
NCD-CD అనే సర్వే జరుగుతుందండి మనకి. ఆ సర్వేలో ఆయుష్మాన్ భారత్ అంటే PMJAY అనే సర్వే కూడా జరుగుతుంది. 70 సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ప్రతి ఒక్కరికి కూడాను ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాల నుంచి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికి కూడా NCD-CD అనేది చేయడం జరుగుతుందండి. ఈ సర్వే కొరకు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడాను వారికి ఏమైనా హెల్త్ సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా వారికి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, BP, షుగరు, థైరాయిడ్, అలాగే క్యాన్సర్, ఇలా ప్రతి దానికోసం కూడా ఈ సర్వే చేయడం జరుగుతుందండి. ఈ సర్వే కొరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ OTP అనేది సెండ్ చేసి దాని ద్వారా ఇది జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించాలండి దీని కొరకు. తర్వాత ఇప్పుడు మరి ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు బాబా గారికి మేము ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. పంచాయతీ కార్యాలయం, పాలకవర్గం, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరం కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్కి అది పూలమాలను అలంకరించి నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు గ్రామసభ మనకి ఇయర్లీ 4 గ్రామ సభలు ఉంటాయి. ఇది మొదటి గ్రామ సభ. మనకి ఈ రోజు నుంచి గ్రామసభ ఫస్ట్ గ్రామ సభ స్టార్ట్ అయ్యింది. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 23న మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి పెట్టడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను మన కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఒక పండుగ వాతావరణంగా సృష్టించి జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామాన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అది మన వాసంశెట్టి